హలో వివర్స్, నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతానికి మనం ఎదుర్కొన్న సమస్య ఓలా బైక్‌లో గానీ, కార్‌లో గానీ, ఆటోలో గానీ చాలా ఇలా మన పేమెంట్ బ్లాక్ అవ్వడం, అకౌంట్ బ్లాక్ అవ్వడం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనకు ఈ విధంగా రావాలంటే మనం చేయాల్సింది 2 పనులు. ఓకేనా? క్లియర్‌గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను వీడియో. ఇక్కడ మనకు వచ్చిన సమస్య టెంపరరీ బ్లాక్డ్. టెంపరరీ బ్లాక్డ్ అనేది వాడే మనకు చేస్తాడు. మనం ఎక్కువ రైడ్‌లు పూర్తి చేసినా, వాడు మనకి ఎక్కువ ఇన్సెంటివ్ ఇవ్వాలనుకున్నా, ఈ టైంలో వాడే మనల్ని బ్లాక్ చేస్తాడు. ఓకే. ఇంకా ఏదన్నా మనము స్కిప్ చేసినా కూడా సేమ్ అదే ప్రాబ్లమ్. తర్వాత ఇందులో మనకొచ్చిన సమస్య దీన్ని ఎలా పరిష్కరించాలి? చాలామంది చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇలా రావడం టెంపరరీ బ్లాక్ అయింది. ఏం జేయాలి? ఆఫీస్‌కెళ్ళాలి. ఇప్పుడు నాకు వర్క్ లేదు. అవసరం లేదు. నెక్స్ట్ ర్యాపిడోకెళ్ళిపోండి. ఆ వర్క్ జేయండి అన్‌బ్లాక్ అయ్యేంత వరకు. చూడండి 7థ్ జులై, నెక్స్ట్ వచ్చేసి 8థ్ జులై, 9థ్ జులై, 10థ్ జులై వీడు నాకు పేమెంట్స్ ఆపిండు. అంతే కాకుండా రైడ్స్ చేయనీయకుండా ఆపిండు. కానీ సడెన్‌గా ఈరోజు 11థ్ జులై మధ్యాహ్నం నాకు ఈ విధంగా మెసేజ్ వచ్చింది. ఓలా కార్ పేమెంట్ అన్‌బ్లాక్డ్ అని. యూ ఆర్ ఆన్ రోడెడ్ అని వచ్చింది. ఇప్పుడు రైడ్స్ పూర్తి చేసుకోవచ్చు నేను. ఇది పరిష్కారం. మీరు అంతేగాని ఓహ్! ఏమంటారు, ఆఫీస్ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా. థాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ శ్రీకాంత్.